జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపటి నుంచి జిల్లా అంతటా జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ప్రారంభిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ లో అంబేద్కర్ ని అవమానించేందుకు గాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బిఆర్ గౌస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ రసూల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నం ప్రసన్నరాజు, సీనియర్ నాయకులు గోరంట కోటేశ్వరరావు, మండల పార్టీ నాయకులు తెల్లూరు బుజ్జి, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపాటి గిడియన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సుధీర్ వర్మ తదితరులు బాగున్నారు. లేవు ఇంకా మీరు రెడీ అంటే మేము చేద్దాం. ఇంకా ఈయన టీకి పోయాడే ముసలుడు. ఇవాళ పెద్దలాడు వచ్చాడు. అలా పెంచేసి ఈరోజు ఈ యొక్క పాత్రికేయ మిత్రుల సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అమిత్ షా గారు రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మరి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి చిత్రపటాలతోటి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గతంలో నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐసిసి అలాగే రాష్ట్రానికి సంబంధించి పిసిసి ఆధ్వర్యంలో షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 9/1/2025 అంటే రేపటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తల నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జిల్లా ముఖ్య నాయకుల సారథ్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 1వ తారీఖున మండల అలాగే నగరం అలాగే వివిధ గ్రామాల్లో పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయించటం, అంబేద్కర్ గారికి క్షమాపణ చెబుతూ అమిత్ షా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఒక తీర్మానాన్ని మరి గ్రామ పంచాయతీలు ఎవరైతే పంచాయతీ అధ్యక్షుడికి, నగరం అయితే మేయర్ గారికి, మున్సిపల్ అయితే మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ లేకపోతే కమిషనర్ గారికి ఒక అర్జీ ఇచ్చి మీరు మీ యొక్క కమిటీలో తీర్మానం చేయండి, గ్రామ పంచాయతీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టండి, ఆమోదించండి. అలాగే నగరంలో అయితే మేయర్ గారి సారథ్యంలో ఈ యొక్క అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక తీర్మానాన్ని ఒక ఆమోదించే విధంగా, అలాగే మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ చైర్మన్ సారథ్యంలో ఇక తీర్మానం చేయించే విధంగా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి 9వ తారీఖు అంటే రేపు ఉదయం 11-12 ఆ గంటల సమయంలో అందరూ కూడా మరి ఒక వినతిపత్రం సమర్పిస్తారు. అట్లాగే ఒంగోలు సంబంధించి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు బిఆర్ గౌస్ సారథ్యంలో మున్సిపల్ చైర్మన్ గారిని, నగర మేయర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ యొక్క క్షమాపణ పత్రం, అమిత్ షా క్షమాపణ కోరుతూ రాసిచ్చినటువంటి ఒక పత్రాన్ని కూడా అంబేద్కర్ పాదాల చెంత పెట్టి నిరసన తెలియజేయడం కూడా జరుగుతుందని చెప్పి, ఇది అన్ని నియోజకవర్గాలు ప్రకాశం జిల్లా ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో మరి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే 12/1/2025 ఈ యొక్క ఆ రోజున 12/1/2025 రాజ్యాంగ పీఠిక
రాజ్యాంగంలో పీఠిక ప్రకటన, రాజ్యాంగ ప్రకటన, అది ఒక పాంప్లెట్ రూపంలో దాన్ని తీసి ఆ పాంప్లెట్ని అన్ని ఆర్టీసీ బస్ ప్రాంగణాల్లో, అలాగే షాపింగ్ మాల్స్లో, మార్కెట్స్ ప్రాంతాల్లో, అలాగే జనజీవనం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో, స్ట్రీట్స్లో ఈ పాంప్లెట్స్ పంచి అందరికీ బీజేపీ చేస్తున్నటువంటి విద్వేషపూరిత పాలన, ఏ విధంగా వాళ్ళు విద్వేషపూరితంగా పరిపాలన చేస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని ఏ విధంగా విధ్వంసం చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ గారిని, బాపూజీని ఏ విధంగా దూషిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియపరచడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 22వ తారీఖున 22/1/2025 అంటే పండగ వెళ్ళిన తర్వాత, అంటే 12వ తారీఖు కార్యక్రమం అయిపోతుందో, సంక్రాంతి, కనుమ, భోగి ఇవన్నీ పండుగ ఉంది కాబట్టి పెద్ద పండుగ. 22వ తారీఖున అంబేద్కర్ విగ్రహం వరకు ఇది జిల్లా స్థాయి కార్యక్రమం. దీన్ని జిల్లా స్థాయిలో మరి ఒక పెద్ద ఎత్తున ఒక 2-3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ యొక్క పోస్టర్లు పట్టుకొని డిసిసి అధ్యక్షుడితో పాటు ముఖ్య నాయకులు, వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధానంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ యొక్క అంబేద్కర్ గారి పటాలు మనం చేపట్టుకొని అందరం కూడా ఒక 3 కిలోమీటర్ల పాదయాత్ర, ఈ పాదయాత్ర కూడా ఎక్కడి నుంచి నిర్వహించాలా ఏందనేది కూడా మరలా ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో మరి పెద్ద ఎత్తున నిర్వహించడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చివరగా 23/1/2025 ఏదైతే మనం 12వ తారీఖున పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామో రాజ్యాంగ పీఠిక ప్రకటనకు సంబంధించి, 23వ తారీఖున అంటే స్కూల్ సెలవులు కూడా అయిపోతాయి కాబట్టి అన్ని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు కూడా ఈ యొక్క పాంప్లెట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇది దీనికి సంబంధించి కార్యక్రమం. అలాగే జిల్లాకు సంబంధించి కూడా అనేక పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే మరి ఒక 6 నియోజకవర్గాలకు సంబంధించి మండల కమిటీ అధ్యక్షుల, ఉపాధ్యక్షుల జాబితాను కూడా జిల్లా పార్టీకి పంపించడం జరిగింది. ఇంకా మరో 2 నియోజకవర్గాల నుంచి రావాల్సి ఉంది. అలాగే త్వరలోనే జిల్లా పార్టీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసి జిల్లాలో పార్టీని ముందు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ప్రధానంగా మీతో మాట్లాడాల్సింది, ఈరోజు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ప్రధానమంత్రిని స్వాగతిస్తూ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి పెద్ద ఫ్రంట్ పేజీలో యాడ్లు ఇచ్చి ఆయనకు స్వాగతం చెప్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలు మరి చంద్రబాబు ఏమో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా మోడీ గారు, స్టీల్ ప్లాంట్ సంగతి ఏందని చెప్పి తేల్చమంటున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు ఎప్పుడు ఇస్తారో మరి ఈరోజు ఈ సభలో చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా మీరు మేము సేల్కి అప్పచెప్తా ఉన్నటువంటి ఒక మాట ఇవ్వమని చెప్పి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది, రాష్ట్ర ప్రజలు కోరుతూ ఉన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా మీరు సత్వరం పూర్తి చేసే విధంగా ఈరోజు చెప్పాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అమరావతి రాజధాని విషయాన్ని కూడా ఈరోజు మరి ప్రధాని గారు విశాఖపట్నంలో జరిగేటువంటి సభలో మరి అమరావతి రాజధానికి నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ కూడా త్వరలోనే మరి చేపడతా ఉన్నటువంటి మాట ఆయన ద్వారా చెప్పించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు మరి మోడీకి తొత్తులుగా వ్యవహరించకుండా ఈ రాష్ట్ర హక్కుల సాధన కోసం వాళ్ళు నిలబడి మరి మోడీ గారితో ఈ యొక్క ఏదైతే గతంలో చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలని అమలుపరిచే విధంగా, కార్యాచరణ రూపొందించే విధంగా మరి ప్రధానమంత్రి గారి చేత ఒప్పించాలని చెప్పి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి రాజ్యాంగం పైన, రాజ్యాంగ శక్తులపైన బీజేపీ గత 11 ఏళ్లకు ముప్పేట దాడి చేయడం జరుగుతుంది. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, వాళ్ళ ఆర్ఎస్ఎస్ అధినాయకుడు గోల్వాల్కర్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 100 సంవత్సరాల లోపు ఈ దేశంలో మనుస్మృతిని రాజ్యాంగం తేవాలని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన చేశారు.
దాంట్లో భాగంగానే ఈరోజు బీజేపీ గత 11 సంవత్సరాల నుంచి రాజ్యాంగం పైన ముప్పేట దాడి చేస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు దానిలో భాగంగానే మొన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ గారిపై తీవ్ర అభ్యంతరకరమైన పదజాలంతో విరుచుకుపడటం జరిగింది. ఈ దేశంలో ఏదైతే ఇప్పుడు మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు పదవులు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారో ఆ పదవులకు కూడా కారణం ఈ రాజ్యాంగమైన సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారి సంగతి మర్చిపోతున్నారు. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ స్వేచ్ఛావాయువులు అందించిన రాజ్యాంగాన్ని, అది రాసిన అంబేద్కర్ని, ఈ దేశ స్వాతంత్రానికి అతి ముఖ్య కారణమైన గాంధీజీ గారిని, నెహ్రూ కుటుంబాన్ని వీళ్ళు విషం చిమ్మటం ఈరోజు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అయితే వీటన్నిటిని నిరసిస్తూ ఈ నెల 9వ తారీఖు నుండి అంటే రేపటి నుండి 26వ తారీఖు వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిరసనలకు, రౌండ్ టేబుల్ సమావేశాలకు, దీక్షలకు, పాదయాత్రలకు పిలుపునిచ్చిన పక్షంలో అధ్యక్షుల వారు, జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఏదో షెడ్యూల్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం రేపటి నుంచి ఈ నెల 26వ తారీఖు వరకు అసెంబ్లీ స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు దీన్ని సహకరించవలసిందిగా కోరుచున్నాం. 2014 నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైదొలిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నెన్నో అనుమానాస్పదమైన కార్యక్రమాలు చేపట్టి రాను నేటి కాలానికి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూడా ఆక్షేపిస్తూ, అంబేద్కర్ గారిని కూడా ఆక్షేపించే స్థితికి ఎదిగారు. మరి ఇటువంటి అహంకారమైన పరిపాలన ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసి ఎరగదు. ఎప్పుడు కూడా ప్రజల కోసమే పాటుపడింది కాంగ్రెస్ పార్టీ అంటే బీద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ తెలుసు. మున్ముందు కాలంలో ఇదే పార్టీ కొనసాగితే బడాబాబులకే పెద్దపీట వేసి బడుగు బలహీన వర్గాల్ని తొక్కేసే ప్రయత్నంలో ఉందని మాకు అనుమానం వేస్తుంది. కనుక ఇకనైనా ప్రజలు మేల్కొని కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.